హలో ఎవ్రీవన్, మన ప్రెసెంట్ టాపిక్ ట్రయాంగిల్స్, త్రిభుజాలు. సో లాస్ట్ క్లాస్ లో మనం త్రిభుజం అనేది ఎలా ఫామ్ అవుతుంది, ట్రయాంగిల్ ని ఎలా ఫామ్ చేసుకుంటాం. సో ట్రయాంగిల్ లో 3 సైడ్ వాల్యూస్ ఉంటాయి, 3 యాంగిల్స్ ఉంటాయి, 3 వర్టిసెస్ మీన్స్ శీర్షాలు ఉంటాయి. సో మనకి సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ వాల్యూ ఆల్వేస్ 180 degrees కి ఈక్వల్ అవుతుందని నేర్చుకున్నాం. సో టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ కూడా నోట్ చేసుకున్నాం. మనం లెంత్ బేస్ చేసుకొని, అంటే త్రిభుజాల యొక్క భుజాల కొలతల్ని బేస్ చేసుకుని టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేది 3 టైప్స్ గా నోట్ చేసుకున్నాం. సో అందులో ఫస్ట్ వన్ సమబాహు త్రిభుజము. అంటే మనకి ఈక్వలేటరల్ ట్రయాంగిల్ 3 సైడ్ వాల్యూస్ ఈక్వల్ గా ఉంటాయి, 3 యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి, ఎవ్రీ యాంగిల్ వాల్యూ 60 degrees గా నోట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం సమద్విబాహు త్రిభుజము. ఐసోస్కేలస్ ట్రయాంగిల్ అంటే ఎలా ఉంటుంది, మనకి త్రిభుజంలో 2 భుజాలు కొలతల్లో సమానంగా ఉంటాయి. అంటే సైడ్ వాల్యూస్ భుజాల ఒక సైడ్ వాల్యూ ఎంత ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ 5 centimeters ఉంటే ఇంకో సైడ్ వాల్యూ కూడా 5 centimeters ఉంటుంది. అంటే ఒక త్రిభుజంలో 3 భుజాలు ఉంటాయి, అందులో 2 భుజాల కొలతలు సమానంగాను ఆ భుజాలకి ఎదురుగా ఉన్నటువంటి కోణాలు కూడా సమానంగా ఉన్నటువంటి త్రిభుజాన్ని సమద్విబాహు త్రిభుజం అన్నాం. ఐసోస్కేలస్ ట్రయాంగిల్ గా నోట్ చేసుకున్నాం. నెక్స్ట్ లాస్ట్ వన్ అయితే మనకి లెంత్ ని బేస్ చేసుకున్నప్పుడు థర్డ్ వన్ స్కెలనీ ట్రయాంగిల్ మీన్స్ మనకి విషమబాహు త్రిభుజం. మనకి 3 భుజాలు కూడా అన్ఈక్వల్ గా, మనకి 3 భుజాలు కూడా అన్ఈక్వల్ గా అంటే అసమానంగా, అంటే డిఫరెంట్, మనకి ఒక సైడ్ వాల్యూ ఇంకో సైడ్ వాల్యూ అనేవి 3 సైడ్ వాల్యూస్ కూడా డిఫరెంట్ మెజర్మెంట్స్ ఉండేటువంటి ట్రయాంగిల్ విషమబాహు త్రిభుజం. విషమబాహు త్రిభుజంలో 3 భుజాల కొలతలు కూడా అసమానంగా ఉంటాయి మరియు 3 కోణాలు కూడా డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి. సో ఇంతవరకు అయితే లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం. మనం ప్రెసెంట్ క్లాస్ లో టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ లో త్రిభుజాల్లో రకాల్లో సో మనం ఎలా నోట్ చేసుకుంటాం, యాంగిల్స్ ని బేస్ చేసుకొని, అంటే మనం కోణాలని బేస్ చేసుకొని కూడా మనం టైప్స్ గా డివైడ్ చేసుకుంటాం. సో అందులో ఫస్ట్ వన్ చూడండి, అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, అల్పకోణ త్రిభుజము. అంటే ఇక్కడ ఓన్లీ కోణాలనే బేస్ చేసుకుంటున్నాం. సో మనం లాస్ట్ క్లాస్ లో లెంత్ ని అంటే సైడ్ వాల్యూ భుజాలని బేస్ చేసుకొని డివైడ్ చేసుకున్నాం 3 టైప్స్ గా. మనం ఇక్కడ కోణాలని బేస్ చేసుకొని, అంటే త్రిభుజంలో ఉండేటువంటి ఎన్ని కోణాలు ఉంటాయి త్రిభుజంలో, అసలు 3 కోణాలు ఉంటాయి. సో ఏమేం కోణాలు చూడండి, యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి. సో 3 కోణాలు ఉన్నాయి. 3 కోణాల మొత్తం మనకి 180 degrees అవుతుంది. సో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈస్ ఆల్వేస్ మనకి 180 degrees గా నోట్ చేసుకున్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 యాంగిల్స్ ని సమ్ చేస్తే 180 degrees ఉంటుంది. సో మనం ప్రెసెంట్ క్లాస్ లో కోణాలని బేస్ చేసుకొని మనం టైప్స్ ని డివైడ్ చేసుకున్నాం. అందులో ఫస్ట్ వన్ అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ మీన్స్ అల్పకోణ త్రిభుజం. అల్పకోణ త్రిభుజం అంటే మనకి అల్పకోణ త్రిభుజంలో ప్రతి కోణం విలువ మనకి అల్పకోణం అవుతుంది. మరి అసలు అల్పకోణం అంటే ఏంటి, అక్యూట్ యాంగిల్ అంటే ఏంటి, మనకి ఏ యాంగిల్ వాల్యూ అయితే లెస్ దాన్ 90 degrees ఉంటుందో, అంటే 90 degrees కన్నా తక్కువగా ఉన్నటువంటి ప్రతి కోణాన్ని కూడా మనం ఏ కోణం అంటాం, అల్పకోణం అంటాం. సో అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ మీన్స్ మనకి అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఎవ్రీ యాంగిల్ వాల్యూ అక్యూట్ యాంగిల్ అవుతుంది, అంటే అల్పకోణం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఈ 3 యాంగిల్స్ లో ట్రయాంగిల్ ఏబిసి లో 3 యాంగిల్స్ వాల్యూస్ జస్ట్ ఎగ్జాంపుల్ కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యాంగిల్ ఏ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ ఏ వాల్యూ 40 degrees అండ్ యాంగిల్ బి వాల్యూ మనకి 60 degrees అండ్ ఫైనల్ గా యాంగిల్ సి వాల్యూ మనకి 80 degrees. సో ఇలా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, ఈ యాంగిల్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయి, మనకి అల్పకోణాలు, అక్యూట్ యాంగిల్స్. అంటే మనకి ఇక్కడ ఉన్న యాంగిల్స్ అన్ని కూడా లెస్ దాన్ 90, అంటే 90 degrees కన్నా తక్కువగా ఉన్నాయి కదా. సో 90 degrees కన్నా తక్కువగా ఉన్నటువంటి కోణాన్ని మనం అల్పకోణం అంటాం. సో మనకి ఇచ్చినటువంటి ట్రయాంగిల్ లో 3 యాంగిల్స్ కూడా అక్యూట్ యాంగిల్స్ అయితే సో ఆ ట్రయాంగిల్ ని అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. చాలా సింపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ట్రయాంగిల్ ని తీసుకొని వాటికి ఈ మెజర్మెంట్స్ అయితే నోట్ చేస్తాను. ఓకే మేడం, మరి మీరు అన్ని కూడా అల్ప కోణాలు నోట్ చేశారు, మరి వీటిని సమ్ చేస్తే మనకి 180 degrees ఈక్వల్ అవుతుందా? ఎస్, ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి కంపల్సరీ. కూడా మనకి ఏ ట్రయాంగిల్ అయినా సరే, మనకి ఏ టైప్ లో ఉన్న ట్రయాంగిల్ ఇచ్చినా గానీ మనం ఆ 3 యాంగిల్స్ ని సమ్ చేస్తే 180 degrees ఈక్వల్ కావాలి. సో పాసిబుల్ అవుతుందో కాదో చెక్ చేస్తున్నాను చూడండి. సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్, సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్, మనకి వాల్యూస్ అనేది ఎంతకి ఈక్వల్ కావాలి, 180 degrees కి ఈక్వల్ కావాలి.
సో పాసిబుల్ అవుతుందో కాదు. యాంగిల్ ఏ వాల్యూ ఏంటి 40 డిగ్రీస్ అనుకున్నాం. సో ప్లస్ యాంగిల్ బి వాల్యూ 60 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ సి వాల్యూ 80 డిగ్రీస్. సో సమ్ ఆఫ్ ద మనం 3 యాంగిల్స్ చేస్తున్నాం. సో యాంగిల్ ఏ వాల్యూ అంటే 40 డిగ్రీస్ అనేది కూడా మనకి 90 డిగ్రీస్ కన్నా తక్కువ విలువ. సో ఇక్కడ ఉన్నటువంటి మనం 3 యాంగిల్స్ ని అబ్జర్వ్ చేస్తే 40 డిగ్రీస్ 60 డిగ్రీస్ 80 డిగ్రీస్ ఇవన్నీ కూడా 90 డిగ్రీల కన్నా తక్కువగా ఉన్నాయి. అంటే లెస్ దాన్ 90 మీన్స్ అంటే మనకి 89 డిగ్రీస్ వరకు కూడా మనం అక్యూట్ యాంగిల్ గానే నోట్ చేసుకున్నాం. సో మనకి లెస్ దాన్ 90 డిగ్రీస్ ఉన్నటువంటి ఎవ్రీ యాంగిల్ అయినా అక్యూట్ యాంగిలే. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 యాంగిల్స్ కూడా అక్యూట్ యాంగిల్సే. మరి సమ్ ఆఫ్ ద యాంగిల్స్ చేస్తున్నాం కదా, ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి. 40 డిగ్రీస్ ప్లస్ 60 డిగ్రీస్ అంటే వాల్యూ ఎంత 100 100 ప్లస్ 80 180 డిగ్రీస్. సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ చేస్తే వాల్యూ ఎంతకి ఈక్వల్ అయింది 180 డిగ్రీస్ కి ఈక్వల్ అయింది. సో ఇలా మనకి ఇన్ కేస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వే ఆఫ్ క్వశ్చనింగ్ ఉందనుకోండి, ఇలా మనం ఆన్సర్ అనేది ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ బేసిక్ అనేది మనకు తెలిసి సరిపోతుంది. అసలు అక్యూట్ యాంగిల్ అంటే ఏంటి, మనకి ట్రయాంగిల్ లో ఎన్ని యాంగిల్స్ ఉంటాయి, వాటిని సమ్ చేస్తే ఎంతకి ఈక్వల్ అవుతుంది, ఈ బేసిక్ తెలిస్తే ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. సో ఫస్ట్ అయితే బోర్డు మీద ఉన్నటువంటి మీకు అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అల్పకోణ త్రిభుజాన్ని జస్ట్ మీకు స్కేల్ తోనైతే నీట్ గా డ్రా చేసుకుని నేను హ్యాండ్ తో రఫ్ గా డ్రా చేశాను. సో నెక్స్ట్ మనం యాంగిల్స్ మీరు ఎనీ యాంగిల్స్ తీసుకోవచ్చు, అక్యూట్ యాంగిల్స్ తీసుకుంటే సరిపోతుంది. ఆ యాంగిల్స్ ని కూడా మనం సమ్ చేస్తే 180 డిగ్రీస్ ఈక్వల్ అవుతుందా కాదా కూడా చెక్ చేసుకోవాలంటే పాసిబుల్ అయ్యేటువంటి యాంగిల్స్ ని తీసుకుంటే సరిపోతుంది. ఒకసారి నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ కంటిన్యూ చేసుకుందాం. నెక్స్ట్ వన్ చూడండి, అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అధిక కోణ త్రిభుజం. సో అధిక కోణ త్రిభుజం అంటే ఎలా ఐడెంటిఫై చేస్తాం, మనకి త్రిభుజంలో ఎన్ని కోణాలు ఉంటాయి 3 కోణాలు ఉంటాయి. ఆ 3 కోణాల్లో ఒక కోణం విలువ అనేది అధిక కోణం అయితే మరి అసలు అధిక కోణం అంటే ఏంటి, మనకి యాంగిల్ వాల్యూ గ్రేటర్ దాన్ 90 డిగ్రీస్ లెస్ దాన్ 180 డిగ్రీస్ ఉండే యాంగిల్ ఏమంటాం అధిక కోణం అంటాం. సో 90 డిగ్రీల కన్నా ఎక్కువ 180 డిగ్రీల కన్నా తక్కువగా ఉండేటువంటి కోణాన్ని ఏ కోణం అంటాం, మనం అధిక కోణం అంటాం. సో అధిక కోణం మనకి త్రిభుజంలో 1 యాంగిల్ వాల్యూ అబ్ట్యూస్ యాంగిల్ అయితే సో ఆ ట్రయాంగిల్ ని అధిక కోణ త్రిభుజం అంటాం. సో మనకి ఎలా పాసిబుల్ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేనైతే డైరెక్ట్ గా మనకి ఇక్కడ యాంగిల్ ఏబిసి 3 యాంగిల్స్ ఉన్నాయి కదా. సో మనం ఇక్కడ చూడండి ట్రయాంగిల్ ఏబిసి లో యాంగిల్ ఏ వాల్యూ యాంగిల్ బి యాంగిల్ సి ఇక్కడ ఉన్నటువంటి మీరు యాంగిల్స్ ని అబ్జర్వ్ చేస్తే యాంగిల్ బి వాల్యూ ఎలా ఉంది మనకి చూడగానే కూడా మనకి 90 డిగ్రీస్ అంటే పర్పెండిక్యులర్ పరస్పరం లంబంగా ఉంటాయి, కానీ ఇక్కడ ఎక్కువగా ఉంది అంటే 90 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉండే యాంగిల్ అనేది యాంగిల్ బి. చూడగానే కూడా మనం అందరం ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. మనకి అల్ప కోణాలు అంటేనేమో జస్ట్ మనకి లంబ కోణం కన్నా తక్కువగా ఉంటాయి, అధిక కోణం అంటే లంబ కోణం కన్నా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో చూడగానే కూడా యాంగిల్ బి వాల్యూ మనకి ఇక్కడ ఎక్కువ వాల్యూగా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం, అధిక కోణంగా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. సో మరి ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ అనేవి మనకి మొత్తం అంటే ఆ 3 యాంగిల్స్ ని కూడా సమ్ చేస్తే 180 డిగ్రీలకే ఈక్వల్ అవుతాయి. మరి యాంగిల్ బి వాల్యూ ఎంత ఉండొచ్చు, సో మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం ఒకసారి అయితే ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం యాంగిల్ ఏ వాల్యూ 30 డిగ్రీస్ యాంగిల్ బి వాల్యూ 100 డిగ్రీస్ అండ్ యాంగిల్ సి వాల్యూ 50 డిగ్రీస్ అనుకున్నాం. సో జస్ట్ నేనైతే రఫ్ గా మీకు అర్థం కావడం కోసమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చూడండి, నేను ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ ఏ వాల్యూ 30 డిగ్రీస్ తీసుకున్నాను, యాంగిల్ బి వాల్యూ 100 డిగ్రీస్ యాంగిల్ సి వాల్యూ 50 డిగ్రీస్ గా తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జస్ట్ మనకి ఇందులో అధిక కోణం అంటే ఏంటి, మనకి 100 డిగ్రీస్ యాంగిల్ బి వాల్యూ అనేది మనకి చూడగానే కూడా అధిక కోణం అబ్ట్యూస్ యాంగిల్ గా ఐడెంటిఫై చేస్తున్నాం. సో మరి అబ్ట్యూస్ యాంగిల్ అంటే మనకి గ్రేటర్ దాన్ 90 లెస్ దాన్ 180. సో 100 డిగ్రీస్ అనేది 90 డిగ్రీస్ కన్నా ఎక్కువ వాల్యూవే కదా. సో ఆటోమేటిక్ గా చూడగానే కూడా యాంగిల్ బి వాల్యూ అనేది 100 డిగ్రీస్ గా నోట్ చేసుకున్నాం కాబట్టి ఇది అబ్ట్యూస్ యాంగిల్ అవుతుంది. మరి రిమైనింగ్ 2 యాంగిల్స్ ని అబ్జర్వ్ చేస్తారా, రిమైనింగ్ యాంగిల్ ఏని యాంగిల్ సిని మీరు అబ్జర్వ్ చేస్తే ఈ యాంగిల్స్ అనేవి ఎలా ఉన్నాయో చూడండి, మనకి 30 డిగ్రీస్ 50 డిగ్రీస్. అంటే మనకి ఎప్పుడైనా సరే మనకి అధిక కోణ త్రిభుజంలో ఒక కోణం విలువ మాత్రమే అధిక కోణం ఉంటుంది, మిగిలిన 2 కోణాలు కూడా మనకి అల్ప కోణాలే అవుతాయి. సో మీరు ఏమాత్రం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకు ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం, అది అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నారు, అధిక కోణ త్రిభుజం అన్నారు అంటే సో కంపల్సరీ
మనకి ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ చేస్తే 180 డిగ్రీలకే ఈక్వల్ అవుతుంది. సో 1 యాంగిల్ వాల్యూ ఆల్రెడీ అధిక కోణం అంటే 90 డిగ్రీలకి ఎక్కువగానే ఉంటుంది. సో మరి రిమైనింగ్ 2 యాంగిల్స్ ని సమ్ చేస్తే కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ 90 ఎబోవ్ ఉందనుకోండి, మిగిలిన 2 యాంగిల్స్ వాల్యూస్ ని కూడా సమ్ చేస్తే మనకి లెస్ దాన్ 90 గానే పాసిబుల్ కావాలి. అంటే రిమైనింగ్ ఆ 2 యాంగిల్స్ కూడా ఏమవుతాయి, అక్యూట్ యాంగిల్స్ అవుతాయి. అంటే అధిక కోణ త్రిభుజంలో ఒక కోణం విలువ అధిక కోణం అవుతుంది, మిగిలిన 2 కోణాలు కూడా అల్ప కోణాలు అవుతాయి. చాలా సింపుల్, మీరు ఏమాత్రం కన్ఫ్యూజ్ కావద్దు. జస్ట్ ఇక్కడ మనకి అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే అధిక కోణ త్రిభుజం అంటే మనకి ఇచ్చిన త్రిభుజంలో ఒక కోణం విలువ అధిక కోణం, మిగిలిన 2 కోణాలు అల్ప కోణాలు అయితే సో ఆ త్రిభుజాన్ని మనం అల్ప కోణాలు కూడా ఇక్కడ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అధిక కోణ త్రిభుజం అంటే త్రిభుజంలో ఒక కోణం విలువ అధిక కోణం అయితే ఆ త్రిభుజాన్ని అధిక కోణ త్రిభుజం అంటాం, అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఓకే మేడం, మనం యాంగిల్స్ కి కొన్ని వాల్యూస్ అయితే మీరు నోట్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ చేస్తే 180 డిగ్రీలకి ఈక్వల్ అవుతుందో కాదో, అంటే 180 డిగ్రీస్ ఈక్వల్ అవుతుందో కాదో ఒకసారి చెక్ చేసుకుందామా? ఎస్, చెక్ చేస్తున్నాను చూడండి. యాంగిల్ ఏ, సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్, యాంగిల్ ఏ, నెక్స్ట్ యాంగిల్ బి, యాంగిల్ సి. సో సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ ని సమ్ చేస్తున్నాం, కూడిక చేస్తున్నాం. సో యాంగిల్ ఏ వాల్యూ ఎంత తీసుకున్నాం మనం? 30 డిగ్రీస్. నెక్స్ట్ ప్లస్ యాంగిల్ బి వాల్యూ 100 డిగ్రీస్. నెక్స్ట్ యాంగిల్ సి వాల్యూ ఏంటి? 50 డిగ్రీస్. సో సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ చేస్తున్నాం. 30 డిగ్రీస్ ప్లస్ 100 డిగ్రీస్ అంటే 130 డిగ్రీస్. 130 డిగ్రీస్ ప్లస్ 50 డిగ్రీస్ అంటే 180 డిగ్రీస్. సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ చేస్తే వాల్యూ ఏమైంది? 180 డిగ్రీస్ కి ఈక్వల్ అయింది. సో జస్ట్ మీకు ఇక్కడ యాంగిల్స్ ని బేస్ చేసుకున్నప్పుడు మనం నోట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ అల్పకోణ త్రిభుజం, సెకండ్ వన్ అధిక కోణ త్రిభుజం. సో అల్పకోణ త్రిభుజంలో అయితే 3 కోణాలు కూడా అల్ప కోణాలే అవుతాయి. అధిక కోణ త్రిభుజంలో అయితే ఒక కోణం విలువ అధిక కోణం అవుతుంది. సో ఆ త్రిభుజాన్ని అధిక కోణ త్రిభుజం అంటాం. సో ఇన్ కేస్ మనం అప్లికేషన్స్ అడిగినప్పుడు మాత్రం ఏం చేస్తాం, మిగిలినటువంటి మనం లాజికల్ గా థింక్ చేసిన ఒక కోణం అధిక కోణం అయితే మిగిలిన 2 కోణాలు కూడా అల్ప కోణాలు అవుతాయి. సో ఒకసారి అయితే వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ కంటిన్యూ చేసుకుందాం. నెక్స్ట్ వన్ చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, లంబకోణ త్రిభుజం. సో లంబకోణ త్రిభుజం అంటే లంబకోణం అంటే ఏంటి, రైట్ యాంగిల్ అంటే ఏంటి, 90 డిగ్రీస్ ఉండే యాంగిల్ ని మనం రైట్ యాంగిల్ అంటాం. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మనకి ఇచ్చినటువంటి ట్రయాంగిల్లో 1 యాంగిల్ వాల్యూ రైట్ యాంగిల్ అయితే లంబకోణం అయితే ఆ త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏబిసి అనేటువంటి ఒక ట్రయాంగిల్ ని ఫామ్ చేశాను. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఏబి బిసి అనేటువంటి ఈ సైడ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉన్నాయి, పరస్పరం లంబంగా ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఫామ్ అయినటువంటి యాంగిల్ బి వాల్యూ ఎలా ఉంటుంది, 90 డిగ్రీస్. సో 90 డిగ్రీస్ ఉండే యాంగిల్ మనం ఏమంటాం, రైట్ యాంగిల్ అంటాం. సో లంబకోణ త్రిభుజంలో మనకి 1 యాంగిల్ వాల్యూ లంబకోణం మీన్స్ 90 డిగ్రీస్ అవుతుంది. సో రిమైనింగ్ వాల్యూస్ అంటే రిమైనింగ్ 2 యాంగిల్స్, యాంగిల్ ఏ, యాంగిల్ సి వాల్యూస్ మనకి ఎంతైనా ఉండొచ్చు. సో కానీ ఆ 2 యాంగిల్స్ ని సమ్ చేస్తే మనకి 90 డిగ్రీస్ కి ఈక్వల్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆల్రెడీ యాంగిల్ బి వాల్యూ 90 డిగ్రీస్ గా ఉంది. యాంగిల్ ఏ వాల్యూ నేను 20 డిగ్రీస్ అనుకుంటున్నాను అండ్ యాంగిల్ బి వాల్యూ 90 డిగ్రీస్ అండ్ యాంగిల్ సి వాల్యూ మనకి రిమైనింగ్. ఇన్ కేస్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వే ఆఫ్ క్వశ్చనింగ్ ఉంటుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 1 యాంగిల్ వాల్యూ ఇస్తారు, రిమైనింగ్ యాంగిల్ వాల్యూ ఐడెంటిఫై చేయమంటారు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నారు అంటే మనకి అసలు ట్రయాంగిల్ లో 3 యాంగిల్స్ ఉంటాయి. 3 యాంగిల్స్ లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఒక కోణం విలువ రైట్ యాంగిల్ అంటే లంబ కోణం అవుతుంది. రిమైనింగ్ ఇంకొక కోణం విలువ ఇస్తే మనకి థర్డ్ యాంగిల్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేస్తాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వే ఆఫ్ క్వశ్చనింగ్ ఇలా ఉంటే మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ రైట్ యాంగిల్ వాల్యూ మనకి 90 డిగ్రీస్ గా నోట్ చేసుకున్నాం. నెక్స్ట్ యాంగిల్ ఏ వాల్యూ 20, యాంగిల్ సి వాల్యూ 70 డిగ్రీస్ గా నోట్ చేస్తున్నాను. సో మనకి సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ చేస్తే మనకి ఎంతకి ఈక్వల్ కావాలి, 180 డిగ్రీస్ కి ఈక్వల్ కావాలి. సో ట్రయాంగిల్ ఏబిసి లో యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి వాల్యూస్ ని సమ్ చేస్తున్నాను చూడండి. సో సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్, ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి మనకి, 3 యాంగిల్స్ ఉన్నాయి కదా, 3 యాంగిల్స్ ని సమ్ చేస్తున్నాను. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి, 3 యాంగిల్స్ ని సమ్ చేస్తున్నాను. యాంగిల్ ఏ వాల్యూ ఎంత అనుకున్నాం మనం, 20 డిగ్రీస్. యాంగిల్ బి వాల్యూ రైట్ యాంగిల్ మీన్స్ 90 డిగ్రీస్ లంబకోణం. యాంగిల్ సి వాల్యూ ఎంత, 70 డిగ్రీస్.
సో సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ చేసాం, వాల్యూ ఎంతకి ఈక్వల్ అయిందో చెక్ చేసుకుంటున్నాం. 20 degrees ప్లస్ 90 degrees అంటే ఎంత? 110 degrees. రిలేషన్స్ ప్రాక్టీస్ ఉంటే డైరెక్ట్ గా సాల్వ్ చేయొచ్చు. 20 degrees ప్లస్ 90 degrees అంటే 110 degrees. 110 ప్లస్ 70 అంటే 180 degrees. ఇన్ కేస్ డౌట్ ఉంది అనుకుంటే మీరు ఓన్ గా సైడ్ కి ఎడిషన్ ని సాల్వ్ చేసుకోండి. కూడిక ఒకదాని కింద ఒకటి నోట్ చేసుకొని కూడిక చేసుకుంటే మీకు వాల్యూ అనేది 180 degrees కి ఈక్వల్ అవుతుంది. సో చాలా సింపుల్. మనం యాంగిల్స్ ని బేస్ చేసుకున్నప్పుడు 3 టైప్స్ గా నోట్ చేసుకున్నాం. సో మనకి ఇంతవరకు అయితే మనం ట్రయాంగిల్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, అందులో లెంత్ ని బేస్ చేసుకుని 3 టైప్స్ గా నోట్ చేసుకున్నాం. సైడ్ వాల్యూస్ ని బేస్ చేసుకుంటే మనకి భుజాల కొలతలు అయితే 3 టైప్స్ గా నోట్ చేసుకున్నాం. కోణాల కొలతల్ని కూడా బేస్ చేసుకొని మనం 3 టైప్స్ గా నోట్ చేసుకున్నాం. అల్పకోణ త్రిభుజం అండ్ అధిక కోణ త్రిభుజం అండ్ ఫైనల్ గా మనకి లంబకోణ త్రిభుజంగా నోట్ చేసాం. సో ఇంతవరకు అయితే మీరు నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ కేస్ వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎలా ఉంటుందో, కొన్ని క్వశ్చన్స్ అంటే మనకి ట్రయాంగిల్లో మనకి 2 యాంగిల్స్ ఇచ్చినప్పుడు థర్డ్ యాంగిల్ వాల్యూ ఎలా ఐడెంటిఫై చేస్తామో కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకుందాం. ఒకసారి నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఉందో చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, యాంగిల్ ఏ is equal 70 degrees, యాంగిల్ బి is equal 50 degrees, దెన్ యాంగిల్ సి is equal డాష్. మీకు వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇలా ఉంటుంది. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అన్నారు. సో మీకు ఎప్పుడైనా సరే ట్రయాంగిల్స్ కానివ్వండి, స్క్వేర్, రెక్టాంగిల్ ఈ టైప్ లో క్వశ్చన్స్ ఉంటే మాత్రం కంపల్సరీ ఏం చేస్తారు, వాటి పిక్చర్స్ అనేది డ్రా చేసుకోండి. ట్రయాంగిల్ అనేది మీరు ఎలా అయినా డ్రా చేసుకోవచ్చు. జస్ట్ మనకి ఇక్కడ యాంగిల్స్ ని బేస్ చేసుకున్నాం కాబట్టి సో మనకి 3 పాయింట్స్ ని 3 లైన్ సెగ్మెంట్స్ తో ఫామ్ చేస్తే ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ట్రయాంగిల్ ఏబిసి అన్నారు. సో ఏబిసిలో ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ ఏ వాల్యూ ఎంత ఇచ్చారు మనకి? 70 degrees. యాంగిల్ ఏ వాల్యూ 70 degrees, యాంగిల్ బి వాల్యూ మనకి 50 degrees ఇచ్చారు. సో యాంగిల్ సి వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయమన్నారు. సో యాంగిల్ సి వాల్యూ ఎంతో మనం ఐడెంటిఫై చేస్తున్నాం. సో మనకి ఈ టాపిక్ లో ఉండే క్వశ్చన్స్ అయితే వితౌట్ పెన్ పేపర్ జస్ట్ మీరు ఇక్కడ ఫిగర్ డ్రా చేసుకుంటే ఆన్సర్ ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. మీరు ఏమాత్రం కష్టపడకుండా కూడా జస్ట్ మనకి రిమైనింగ్ టాపిక్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అయితే వర్డ్ ప్రాబ్లమ్స్ అలా ఉంటాయి, కొంచెం మనం ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం జస్ట్ మనకి బేసిక్ అనేది తెలిస్తే సరిపోతుంది. అసలు ట్రయాంగిల్లో ఎన్ని యాంగిల్స్ ఉంటాయి, ఆ యాంగిల్స్ ని సమ్ చేస్తే ఎంతకి ఈక్వల్ అవుతాయి. సో మనకి ట్రయాంగిల్ ఏబిసిగా ఇచ్చారు. ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ ఏ వాల్యూ 70 degrees అన్నారు, యాంగిల్ బి వాల్యూ 50 degrees అన్నారు, దెన్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు అన్నారు. సో వే ఆఫ్ క్వశ్చన్ ఇలా ఉందనుకోండి, ఎలా సాల్వ్ చేస్తారు? యాంగిల్ సి వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయాలి. అసలు ట్రయాంగిల్ ఏబిసిలో సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ చేస్తే వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుంది? 180 degrees కి ఈక్వల్ అవుతుంది. అంటే మీకు యాంగిల్ వాల్యూస్ ఎలా అయినా ఇవ్వచ్చు, కానీ ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ని మనం ఎడిషన్ చేస్తే మాత్రం, కూడిక చేస్తే ఆల్వేస్ మనకి 180 degrees కి ఈక్వల్ అవుతుంది. ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్స్ ఏంటి అసలు? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి సమ్ చేస్తున్నాను రైట్ గా. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి. సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ చేస్తే మనకి వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుంది? 180 degrees కి ఈక్వల్ అవుతుంది. సో ఇందులో మనకి 2 యాంగిల్స్ ఇచ్చారు. యాంగిల్ ఏ వాల్యూ, యాంగిల్ బి వాల్యూస్ ఇచ్చారు. యాంగిల్ ఏ వాల్యూ ఎంత? 70 degrees. సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. యాంగిల్ ఏ వాల్యూ 70 degrees ప్లస్ యాంగిల్ బి వాల్యూ ఏంటి? 50 degrees. 70 degrees ప్లస్ 50 degrees ప్లస్ మనం యాంగిల్ సి వాల్యూ ఎంత ఐడెంటిఫై చేయాలి కాబట్టి ఆ వాల్యూని అయితే యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకుంటున్నాం. సో యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ మనకి 180 degrees. సో 70 degrees ప్లస్ 50 degrees రెండు కూడా సేమ్ యూనిట్స్ కాబట్టి డిగ్రీస్ లో ఉన్నాయి, సేమ్ వాల్యూస్ ప్లస్ తో ఇండికేట్ అయి ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాం? ఎడిషన్ చేస్తాం, కూడిక చేస్తున్నాం. 70 degrees ప్లస్ 50 degrees అంటే వాల్యూ ఎంత? 120. 70 ప్లస్ 50 అంటే వాల్యూ ఎంత? 120 degrees ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ 180 degrees. సో మన యాంగిల్ సి వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయాలి. యాంగిల్ సి వాల్యూ ఐడెంటిఫై చేయడానికి యాంగిల్ సి ని మనం సింగిల్ టర్మ్ గా ఫామ్ చేసుకుంటాం. పక్కన ఎడిషన్ లో ఉన్న వాల్యూని ఏం చేస్తాం? ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు టర్న్ చేస్తాం. మనకి ఎడిషన్ లో ఉన్న వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు టర్న్ అయితే ఏమవుతుంది? దెన్ సబ్ట్రాక్షన్ అవుతుంది. దెన్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 180 degrees మైనస్ 120 degrees. దెన్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 180 మైనస్ 120 అంటే 60 degrees. సో సబ్ట్రాక్షన్ పాసిబుల్ అయితే డైరెక్ట్ గా సాల్వ్ చేసుకోండి. ఇన్ కేస్ పాసిబుల్ కాలేదు అనుకుంటే మాత్రం సైడ్ కి ఓన్ గా మీరే సాల్వ్ చేసుకోండి. సో దెన్ యాంగిల్ సి వాల్యూ ఎంత? 60 degrees. జస్ట్ చాలా సింపుల్ గా మనకి సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ చేస్తే 180 degrees. సో 50 ప్లస్ 70 అంటే 120.
180లో 120ని మనం సబ్ట్రాక్షన్ చేస్తే రిమైనింగ్ యాంగిల్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయొచ్చు. యాంగిల్ సి వాల్యూ ఎంత వచ్చింది మనకి 60 degrees అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ XYZ if angle X is equal to 35 degrees then angle Z is equal. సో మనకి ప్రాబ్లం ఎలా ఉంది? సో ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నారు అంటే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీన్స్ లంబకోణ త్రిభుజం XYZ. మనం ఇంతవరకు అయితే ABC అనేటువంటి లెటర్స్ తో ఇండికేట్ చేసుకున్నాం. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎనీ వేరియబుల్స్ ఇవ్వచ్చు, అంటే XYZ ఇవ్వచ్చు, MNO PQR ఇలా ఎనీ వేరియబుల్స్ తో ఇవ్వచ్చు. సో మనకి ఇక్కడ XYZ తోని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చారు. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో మనకి 3 పాయింట్స్ ని 3 లైన్ సెగ్మెంట్స్ తో ఫామ్ చేస్తున్నాం. సో రైట్ యాంగిల్ మీన్స్ సో ఇలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ XYZ. సో మనకి ఇక్కడ Y దగ్గర పర్పెండిక్యులర్ గా YZ XY అనేటువంటి ఈ 2 లైన్ సెగ్మెంట్స్ కూడా మనకి పర్పెండిక్యులర్ గా ఉన్నాయి కాబట్టి యాంగిల్ Y దగ్గర మనకి యాంగిల్ ఏంటి 90 degrees. రైట్ యాంగిల్ మీన్స్ 90 degrees. నెక్స్ట్ యాంగిల్ X వాల్యూ ఇచ్చారు 35 degrees. మనం ఏ వాల్యూ ఐడెంటిఫై చేయాలి? యాంగిల్ Z వాల్యూ ఎంతో మనం ఐడెంటిఫై చేయాలి. సో వితౌట్ పెన్ పేపర్ కూడా ఎలా ఐడెంటిఫై చేస్తారు? సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్. మనం 3 యాంగిల్స్ ని సమ్ చేస్తే వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుంది? 180 degrees కి ఈక్వల్ అవుతుంది. సో వన్ యాంగిల్ వాల్యూ 90 degrees, మనకి అదర్ యాంగిల్ వాల్యూ 35 degrees. సో మనకి యాంగిల్ Z వాల్యూ ఎంతో ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం కదా. సో సాల్వ్ చేస్తున్నాం చూడండి. జస్ట్ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అయితే డైరెక్ట్ గా ఈ 2 వాల్యూస్ ని ఎడిషన్ చేయండి. టోటల్ వాల్యూ 180 లోంచి సబ్ట్రాక్షన్ చేస్తే సరిపోతుంది. సో కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి మనకి ట్రయాంగిల్ XYZ లో ఫస్ట్ యాంగిల్స్ ఏంటో ఐడెంటిఫై చేస్తున్నాం. యాంగిల్ X, యాంగిల్ Y, యాంగిల్ Z. సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ చేస్తున్నాం. యాంగిల్ X ప్లస్ యాంగిల్ Y ప్లస్ యాంగిల్ Z. వాల్యూ ఏమవుతుంది? సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆర్ ఎనీ ట్రయాంగిల్ 180 degrees. సో యాంగిల్ X వాల్యూ ఇచ్చారు, యాంగిల్ Y వాల్యూ రైట్ యాంగిల్ అన్నారు కాబట్టి 90 degrees. సో యాంగిల్ X వాల్యూ ఏంటి మనకి 35 degrees ప్లస్ యాంగిల్ Y వాల్యూ 90 degrees. యాంగిల్ Z వాల్యూ మనం ఏ వాల్యూ ఐడెంటిఫై చేయాలో ఆ యాంగిల్ అయితే యాజ్ టీజ్ గా నోట్ చేసుకున్నాను. ఈజ్ ఈక్వల్ 180 degrees. మనకి 35 degrees ప్లస్ 90 degrees వాల్యూ ఏమవుతుంది? 30 ప్లస్ 90 అంటే 120 ప్లస్ 5 125 degrees ప్లస్ యాంగిల్ Z ఈజ్ ఈక్వల్ 180 degrees. సో మనం యాంగిల్ Z వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయాలి. యాంగిల్ Z వాల్యూ ఐడెంటిఫై చేయడానికి యాంగిల్ Z ని సింగిల్ టర్మ్ గా ఫామ్ చేసుకుంటాం. పక్కన ఎడిషన్ లో ఉన్న వాల్యూని ఏం చేస్తాం? ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు టర్న్ చేస్తాం. ఎడిషన్ లో ఉన్న వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు టర్న్ అయితే ఏమవుతుంది? దెన్ సబ్ట్రాక్షన్ అవుతుంది. సో దెన్ యాంగిల్ Z ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 180 degrees మైనస్ 125 degrees. సో సబ్ట్రాక్షన్ ని మీకు పాసిబుల్ అయితే డైరెక్ట్ గా సాల్వ్ చేయండి. నేను సైడ్ కి నోట్ చేస్తున్నాను చూడండి, ఇన్ కేస్ కన్ఫ్యూజ్ అవుతారని. 180 degrees మైనస్ 125 degrees. 0 మైనస్ 5 అంటే మనకి పాసిబుల్ కాదు. పక్కన నెంబర్ నుంచి మనం 10 బారింగ్ తీసుకుంటే 10 మైనస్ 5 అంటే 5. నెక్స్ట్ మనం 8 నుంచి 10 బారింగ్ తీసుకున్నాం కాబట్టి వాల్యూ ఏమవుతుంది? ఒక వాల్యూ తగ్గితే 7 అవుతుంది. 8 మైనస్ 1 అంటే 7. 7 మైనస్ 2 అంటే 5. నెక్స్ట్ 1 మైనస్ 1 అంటే 0. హోల్ నెంబర్ కి లెఫ్ట్ సైడ్ 0 ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో దెన్ వాల్యూ ఏంటి? 55 degrees. సో దెన్ యాంగిల్ Z వాల్యూ ఎంత? మనకి 55 degrees. సో సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇలా మనం స్టెప్ బై స్టెప్ నోట్ చేసుకొని సాల్వ్ చేసుకోవాలి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే డైరెక్ట్ గా మీరు పిక్చర్ డ్రా చేసుకొని, అంటే జస్ట్ మనకి లంబకోణ త్రిభుజం అనేది ఎలా ఉంటుందో డ్రా చేసుకోండి. లంబకోణం అంటే 90 degrees. మనకి ఒక యాంగిల్ వాల్యూ ఇచ్చారు కాబట్టి రిమైనింగ్ వాల్యూ ఎంతో ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నీట్ గా నోట్ చేసుకోవడం కంప్లీట్ అయితే నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.